హాయ్ అండి, ఈరోజు వీడియోలో పండు మిరపకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జ్వరం జలుబు చేసినప్పుడు, నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఇలా తయారు చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అందుకు కావాల్సిన పదార్థాలు పండు మిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఒక 4 గడ్డలు తీసుకొని ఇలా పొట్టు తీసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు. ముందుగా రోట్లో పండు మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి. ఇక్కడ పండు మిరపకాయల ప్లేస్లో కారమైనా వేసుకోవచ్చు. కాకపోతే పండు మిరపకాయ వేస్తే ఈ వెల్లుల్లి కారం చాలా రుచిగా అనిపిస్తుంది. అందుకోసమని నేను పండు మిరపకాయలు వేస్తున్నాను. వీటిని మెత్తగా నూరుకోవాలి. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులో మనం ఒలిచిపెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని నూరుకోవాలి. అలాగే ఇక్కడ మనం వెల్లుల్లిపాయని మెత్తగా అయినా నూరుకోవచ్చు, లేదా కచ్చాపచ్చాగా అయినా నూరుకోవచ్చు. మనం ఏదైనా టిఫిన్స్లో తినేటప్పుడు అయితే మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. రైస్లోకి అయితే కొంచెం కచ్చాపచ్చాగా నూరుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులోనే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ 2 ఎర్రగడ్డలను కూడా వేసుకొని నూరుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ కొంచెం బరకగా నూరుకోవాలి. టిఫిన్లోకి అయితే మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను అన్నంలోకి చేస్తున్నాను కాబట్టి కాస్త కచ్చాపచ్చాగా ఇలా నూరుకున్నాను. ఇలా నూరుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం నూరి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకున్న తర్వాత దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. అలా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.